హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్లో రంగోలీ కాంపిటీషన్ అయితే కండక్ట్ చేస్తున్నాం కదా, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి. రంగోలీ కాంపిటీషన్ అనగానే మీరు ఎక్కడికో వెళ్ళాలి, ఇదే రోజున ఇదే టైం, అలాంటి రూల్స్ ఏమీ లేవు. బికాజ్ ఇది ఆన్లైన్ రంగోలీ కాంపిటీషన్ కాబట్టి మీరు మీ ఇంటి ముందే మీకు నచ్చిన టైంలో మీ ఫ్రీ టైంలో ముగ్గు వేసి మన లక్కీ సాఫ్ట్వేర్ డేటా @gmail ఐడికి మెయిల్ చేయండి. వీడియో తీసి మనకు మెయిల్ షేర్ చేయండి. సో మీరు వీడియోలు తీసి పంపించడానికి లాస్ట్ తేదీ ఫిబ్రవరి 28. బికాజ్ మనము రంగోలీ కాంపిటీషన్ అని చాలా లేట్గా అనౌన్స్ చేశాము కాబట్టి ఫిబ్రవరి 28వ తేదీ వరకు మనము టైం ఇస్తున్నాం. ఈ లోపల మీకు నచ్చిన టైంలో, మీకు కన్వీనియంట్ టైంలో మీరు ముగ్గు అనేది వేసి మనకి మెయిల్ చేయండి. సో రంగోలీ కాంపిటీషన్ రూల్స్ చెప్తున్నాను. ఫస్ట్ రూల్ వచ్చేసి ముగ్గు రిపీటెడ్ అయితే ఉండకూడదు. అంటే మీరు వేసే ముగ్గు అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నదే ఉండకూడదు. మన ఛానల్లో కానీ వేరే ఎక్కడైనా సరే ఆల్రెడీ వేసిన ముగ్గే ఉండకూడదు. నథింగ్ బట్ మీరు కాపీ అయితే చేయకూడదు ముగ్గుని. సో మీరు ఆల్రెడీ ముగ్గు వేస్తారు కాబట్టి మీరు కాస్త క్రియేటివ్గా ఆలోచించి కొత్త డిజైన్ క్రియేట్ చేసి కొత్త ముగ్గు క్రియేట్ చేసి మీరు ఈ కాంపిటీషన్లో వేయండి. సెకండ్ రూల్ వచ్చేసి ముగ్గు చుక్కల ముగ్గు ఉండాలి, పెద్దగా ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి. మీ ముగ్గులో లక్కీ రంగోలీ అనేది హైలైట్ అయ్యి చాలా అందంగా రిప్రజెంట్ చేయాలి. సో మీరు వేసే ముగ్గు స్టార్టింగ్, మధ్యలో, ఎండింగ్ అలాగే మేజర్ కాన్సెప్ట్స్ కవర్ అయ్యేలాగా చేసి వీడియో మినిమం 30 minutes ఉండేలాగా రికార్డ్ చేసి హెచ్డి క్వాలిటీలో మనకి షేర్ చేయాలి. సో ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడో కాసేపు, లైక్ కంప్లీట్గా కాదు కానీ కాసేపు వేసే వాళ్ళు 100% కనిపించాలి. అందులో లక్కీ రంగోలి వేయాలి ముగ్గులో కాబట్టి అది వేసేటప్పుడు మేజర్గా మీరు కనిపిస్తే చాలు. సో మీరు ముగ్గు వేసేటప్పుడు లక్కీ రంగోలి వేస్తున్నప్పుడు మీరు కనిపించేలా, ముగ్గు వేసే వాళ్ళు కనిపించేలాగా వీడియో తీయండి. సో ప్రైజెస్ వచ్చేసి 2 levelsలో ఉంటుంది. ఫస్ట్ లెవెల్ వచ్చేసి కాంపిటీషన్ తక్కువ ఉంటే 2 peopleని సెలెక్ట్ చేసుకొని ఈచ్ 1 peopleకి 1000 rupees ఇస్తాము. ఎక్కువ కాంపిటీషన్ ఉంటే 5 peopleని సెలెక్ట్ చేసుకొని ఈచ్ 1 peopleకి 1000 rupees ఇస్తాము. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ విన్నర్స్కి. సో సెకండ్ లెవెల్ వచ్చేసి అది సెకండ్ లెవెల్ విన్నర్ ఫైనల్ విన్నర్ అంటాము. సో ఫైనల్ విన్నర్ మనం డిసైడ్ చేయము. సో ఫస్ట్ లెవెల్లో ఎవరు డిసైడ్ చేస్తారంటే మన టీం, అలాగే ఇంకెవరైనా తెలిసిన సెలబ్రిటీస్. సెకండ్ లెవెల్ ఫైనల్ విన్నర్ వచ్చేసి ఆడియన్స్ జడ్జ్ చేస్తారు. అంటే మీరు వీడియో సెండ్ చేసిన తర్వాత మనము అందరి వీడియోస్ ఒకటేసారి పబ్లిష్ చేస్తాము. సో ఎవరి వీడియోకి అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయో వాళ్ళే ఫైనల్ విన్నర్గా అనౌన్స్ చేస్తాము. సో ఫైనల్ విన్నర్ని ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. సో దీనికి కూడా పర్టికులర్ టైం ఉంటుంది, మనం అనౌన్స్ చేసే టైము. సో ఫైనల్ విన్నర్కి తక్కువ కాంపిటీషన్ ఉంటే ఒక పీపుల్ని సెలెక్ట్ చేసుకుని 3000 rupees ఇస్తాము. ఒకవేళ ఎక్కువ కాంపిటీషన్ ఉంటే ఒకరిని సెలెక్ట్ చేసుకొని 5000 rupees ఇస్తాము. ఇన్ కేస్ ఫైనల్ విన్నర్లో 2 రంగోలీస్ బాగున్నాయి అనుకోండి, అది తక్కువ కాంపిటీషన్ అయినా ఎక్కువ కాంపిటీషన్ అయినా సరే 2 peopleని సెలెక్ట్ చేసుకుని ఈచ్ 1 peopleకి 3000 rupees అలా ఇస్తాము. సో ఇది ప్రైజెస్ గురించి. సో ప్రైజెస్ కూడా చూడండి, టర్మ్స్ అండ్ కండిషన్, బేస్డ్ ఆన్ ద టర్మ్స్ అండ్ కండిషన్. ఎందుకంటే మనకి ఎవరు స్పాన్సర్స్ లేరు, మన టీం వాళ్ళే అందరూ కలిసి మన ఛానల్ తరపున జస్ట్ అందరికీ ఎవరైతే రంగోలీ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ లాగా మనం రంగోలీ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎవరు హర్ట్ అవ్వకూడదు. అండ్ ఇది మన ఛానల్లో కండక్ట్ చేసే ఫస్ట్ రంగోలీ కాంపిటీషన్ కాబట్టి మీ అందరి సపోర్ట్ మనకు కావాలి. ఇది వర్కౌట్ అయితే 100% ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి సర్ప్రైజెస్తో మన ఛానల్ని ఇంకా ఎక్కువ ముందుకు తీసుకెళ్తాము. అలాగే మన ఛానల్ తరపున చాలా ఎక్కువ గిఫ్ట్స్ అనేది అనౌన్స్ చేస్తాము బేస్డ్ ఆన్ ద థింగ్స్. సో ఇది లైక్ మళ్ళీ వచ్చే సంక్రాంతి కాంపిటీషన్ వరకు, సంక్రాంతి ఫెస్టివల్ వరకు మనము చాలా టైప్స్ ఆఫ్ సర్ప్రైజెస్ అయితే ప్లాన్ చేస్తున్నాం. బట్ ఇది వర్కౌట్ అయితేనే చేయగలుగుతాము, లేదంటే చేయలేము. అంటే ఎవరైనా హర్ట్ అయినా లేకపోతే ఏదైనా కైండ్ ఆఫ్ థింగ్ ఉన్నా కూడా ఇది కంటిన్యూ చేయలేము. సో ఇది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ప్రైజెస్ అయితే బేస్డ్ ఆన్ ద టర్మ్స్ అండ్ కండిషన్. ఎందుకంటే తక్కువ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఎక్కువ ప్రైజెస్ మనం ఇవ్వలేము. సో తక్కువ కాంపిటీషన్ ఉంటే మాత్రం 2 peopleని సెలెక్ట్ చేసుకుంటాము ఫస్ట్ లెవెల్ ఆఫ్ విన్నర్స్. అండ్ ఫైనల్ విన్నర్ వచ్చేసి
3,000 రూపీస్ ఇస్తాము. ఇన్ కేస్ ఎక్కువ కాంపిటీషన్ ఉంటే 5 పీపుల్ని సెలెక్ట్ చేసుకొని ఈచ్ 1,000 రూపీస్ ఇస్తాము. అలాగే ఫైనల్ విన్నర్కి 5,000 రూపీస్ ఇస్తాము. బట్ ఇన్ కేస్ ఆడియన్స్ 2 పీపుల్ని కూడా సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటి సో ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని ఈచ్ 1 పీపుల్ 3,000 రూపీస్ ఇస్తాము. సో ఇది ప్రైజెస్. ఈ ప్రైజెస్ కూడా బేస్డ్ ఆన్ ద టర్మ్స్ అండ్ కండిషన్. మనం ఒప్పుకున్న దాని ప్రకారం రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన దానికి తక్కువ పీపుల్ ఉన్నా ఎక్కువ పీపుల్ ఉన్నా సో ఏదైతే మనం అనౌన్స్ చేసామో దాన్ని బట్టి 100% గిఫ్ట్స్ అయితే ఇస్తాము. సో గిఫ్ట్స్ అనేది లైక్ అమౌంటే ఇవ్వాలా లేదంటే మీకు ఏమైనా థాట్స్ ఉన్నాయా, శారీ అలా ఏమన్నా ప్లాన్ చేయాలా లేదంటే ఇంకేమైనా ప్లాన్ చేయాలా లేదా అమౌంటే బెటరా అనేది కూడా మీరు మీ ఒపీనియన్ని నాకు కామెంట్ చేయండి. సో ముగ్గు కాన్సెప్ట్ అయితే రూల్స్ చెప్పాను కదండి. సో చుక్కల ముగ్గే ఉండాలి, పెద్దగా ఉండాలి. మన లక్కీ రంగోలీ అనేది 100% అందులో చాలా అందంగా రిప్రజెంట్ చేయాలి. అలాగే ముగ్గు అనేది రిపీటెడ్ ఉండకూడదు, అంటే కాపీ చేసి ఉండకూడదు. ఆల్రెడీ ఎక్కడో ఒక దగ్గర ఉన్న ముగ్గే ఉండకూడదు. మేజర్గా మన ఛానల్ చాలా వరకు రంగోలీ కవర్ అయ్యాయి కాబట్టి అందులో ఉన్న ముగ్గు అయితే మాత్రం అస్సలు ఉండకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ముగ్గు వేసేటప్పుడు లక్కీ రంగోలు వేసేటప్పుడు మేజర్గా మీరు కనిపించేలాగా ముగ్గు వేసి వీడియో తీసి పంపించాలి. వీడియో కూడా మేజర్ కాన్సెప్ట్స్ అనేది కనిపించేలాగా వీడియో తీసి మినిమం 30 minutes మినిమం ఉండాలి. అంతకు మించి ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు, బట్ మినిమం 30 minutes అయితే ఉండాలి. హెచ్డి క్వాలిటీలో వీడియో తీసి మనకు సెండ్ చేయండి. సో ఇది రంగోలీ కాంపిటీషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో చాలా వరకు కామెంట్స్ వస్తున్నాయి, ఎలా అంటే టైం ఎప్పుడు, డేట్ ఎప్పుడు అలా వస్తున్నాయి. ఇది నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఆన్లైన్ రంగోలీ కాంపిటీషన్ కాబట్టి ఈరోజు ఇక్కడ అలా అని ఏం లేదు. మీకు నచ్చిన టైంలో మీ కన్వీనియంట్ టైంలో మీరు చేయండి. బట్ ఇది వర్కౌట్ అయితే నెక్స్ట్ మనం ఇంకా వేరే ప్లాన్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు 100% ఒక రోజు పెట్టుకొని చేస్తామని. ప్రజెంట్ అయితే మాత్రం ఫిబ్రవరి 28వ తారీఖు లోపల మీరు ముగ్గు వేసి వీడియో తీసి మనకు మెయిల్ చేయండి. సో ప్రైజెస్ చెప్పాను, వీడియోస్ డీటెయిల్స్ చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి. సో నేను చెప్పిన రూల్స్ అది ఫాలో అయితేనే మనం రంగోలీ కాంపిటీషన్లో లైక్ కన్సిడర్ చేస్తాము. లేదంటే మొన్న ఎవరో ఫొటోస్ పెట్టారు, ఫొటోస్ పెడితే అసలు ఫొటోస్ ఎలా కాంపిటీషన్లో అవుతాయి చెప్పండి. సో ఫొటోస్ అయితే అసలు యాక్సెప్ట్ చేయము. వీడియోస్ మాత్రం మినిమం 30 minutes ఉండాలి. మన రూల్స్ అయితే 100% ఫుల్ఫిల్ అవ్వాలి. మీరు ముగ్గు వేసేటప్పుడు వీడియో తీయమన్నాను కదా, అందులో మీరు కంప్లీట్గా కనిపించాల్సిన అవసరం లేదు. ఆ కాన్సెప్ట్స్ కనిపిస్తే చాలు. బట్ లక్కీ రంగోలు వేస్తున్నప్పుడు మాత్రం మీరు పక్కా కనిపించాలి, అది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అపార్ట్మెంట్లో ఉంటాము, మాకు ఎక్కువ స్పేస్ ఉండదు అని. బట్ ఇన్ కేస్ మీకు పాసిబుల్ అయితే టెర్రస్ పైన అలా వేయండి. లేదు అంటే ప్లేస్ ఉందంటే ఇంకా నేను అంటే ఆల్టర్నేట్ ఏదైనా ప్లేస్ చూసుకోండి. ఎందుకంటే మీకు ఇదే రోజు అలా నేనేం చెప్పట్లేదు కదా, మీకు ఫ్రీ టైంలో మీకు ఫిబ్రవరి 28వ తారీఖు వరకు టైం ఇచ్చాను. మీకు ఫ్రీ టైంలో ముగ్గు వేసుకోమని చెప్పాను కాబట్టి ప్లేస్ ఏదైనా మీకు కన్వీనియంట్ ఉన్న ప్లేస్ మీ ఫ్రీ టైంలో వేసుకోండి. మనకెవరో వచ్చి స్పాన్సర్ చేస్తున్నారు అలా ఏం లేదు, ఏ స్పాన్సర్స్ లేరు. జస్ట్ మన టీం లక్కీ రంగోలీ ఛానల్ టీం తరపున చిన్న గిఫ్ట్
ఈ కాంపిటీషన్ వర్కౌట్ అవుతుందా లేదా అదేం తెలీదు. బట్ జస్ట్ గిఫ్ట్ అయితే లైక్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తాము. బేస్డ్ ఆన్ ద థింగ్స్ మనం ఏదైతే చెప్పామో దాని ప్రకారం గిఫ్ట్ అయితే ఇస్తాము. ఇన్ కేసు దీనికి రెస్పాన్స్ బాగుంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రంగోలీ కాంపిటీషన్ లైక్ బేస్డ్ ఆన్ ద ఫెస్టివల్స్ కూడా కండక్ట్ చేస్తాము. కాబట్టి అక్కడ ఇంకెక్కువ గిఫ్ట్స్ ఇవ్వడానికి లైక్ ఎక్కువ పీపుల్కి గిఫ్ట్స్ వచ్చేలాగా మాత్రం ట్రై చేద్దాము. అండ్ ఇలాంటి రంగోలీ కాంపిటీషన్ కాకుండా ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్ప్రైజెస్ అలా ప్లాన్ చేస్తాము. బట్ ఇది వర్కౌట్ అయితేనే మనం చేయగలుగుతాం. ఎందుకంటే మన ఛానల్ తరపున ఎక్కువ మందికి హెల్ప్ అవ్వాలన్న ఒక మేజర్ ఇంటెన్షన్ తోటి, అంతే తప్ప ఇందులో లైక్ ఈ ఛానల్ నుండి మనకి లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ ప్రైజెస్ కూడా మనకేం ఇందులో 10% ఆఫ్ అమౌంట్ కూడా మనకేం యూట్యూబ్ నుండి రాదు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది మన టీం ఆలోచన, జస్ట్ మన తరపున గిఫ్ట్స్ ఇవ్వాలని అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. బట్ ఎవరికైనా గిఫ్ట్స్ రాకపోతే మాత్రం హర్ట్ అవ్వకూడదు. బట్ ఎందుకంటే నెక్స్ట్ టైం ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తాము. బట్ ఇది సక్సెస్ అవ్వాలని మాత్రం 100% అనుకుంటున్నా. అంటే మన ఛానల్ తరపున చాలా మందికి హెల్ప్ అవ్వాలని మాత్రం అనుకుంటున్నాం. సో మీరు వేసిన ముగ్గు అయితే వీడియో తీసి మెయిల్ చేయాలి. తర్వాత ఇంకేమైనా ప్లాన్ చేద్దాం వాట్సాప్ నెంబర్ అలా తీసుకొని. బట్ ప్రజెంట్ అయితే మెయిల్కి మెయిల్ షేర్ చేయండి. సో ముగ్గంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న వీడియో, అంటే మీరు లక్కీ రంగోలీ కాంపిటీషన్లో ఆన్లైన్ రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు, సో మీ ముగ్గు ఎన్ని చుక్కలు, ముగ్గు గురించి చిన్న ఒక 1 minute ఎక్స్ప్లెనేషన్, అలాగే మీ పేరు మీ లొకేషన్ ఆ డీటెయిల్స్ తోటి ఒక చిన్న వీడియో ముగ్గంతా అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో తీసి పంపించాలి. ఎందుకంటే అది జస్ట్ మనకి ఫర్దర్గా నేను మీకు తర్వాత చెప్తాను ఆ వీడియో ఎందుకోసం అని చెప్పేసి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో గుర్తుపెట్టుకొని అందరూ చుక్కల ముగ్గే వేయాలి. అడిగారు ఇట్లా చుక్కల ముగ్గ డిజైన్ అలా అని, సో అందుకని చెప్తున్నాను. మీరు అడిగిన క్వశ్చన్స్ అయితే కవర్ అయినాయని నేను అనుకుంటున్నాను. బట్ కవర్ అవ్వకపోతే మాత్రం మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. సో ఫిబ్రవరి 28వ తారీఖు వరకు మీరు ముగ్గు తీసి పంపించవచ్చు, ముగ్గు వేసి వీడియో తీసి పంపించవచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే రూల్స్ గుర్తుపెట్టుకోండి, అలాగే ప్రైజ్ విన్నింగ్ అమౌంట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో మన చిన్న ఛానల్ కాబట్టి చిన్న గిఫ్ట్స్ ఇస్తున్నాము. ఇన్ కేస్ పెద్దగా అయితే మాత్రం 100% మనం కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాగా ఒక మంచి లొకేషన్లో పెద్దగా ప్లాన్ చేద్దాం. సో అలా అవ్వాలని మీరు అందరూ దీవించండి. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ లాస్ట్ 4 days నుండి వీడియో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. పక్కన చాలా డిస్టర్బెన్సెస్ ఉండేసరికి నేను ఆడియో రికార్డ్ చేయలేకపోతున్నాను. బట్ వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే అందరికీ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. సో వీడియో తీసే ముందు అయితే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లక్కీ రంగోలు వేసేటప్పుడు మాత్రం మీరు ముగ్గు వేసే వాళ్ళు కనిపించాలి. రిమైనింగ్ వీడియో తీసి పంపించాలి కదా, అంటే ముగ్గు వేసేటప్పుడు స్టార్టింగ్, మిడిల్, ఎండింగ్. సో అప్పుడు మాత్రం ముగ్గు మాత్రం కనిపించాలి. ఆ కాన్సెప్ట్స్ కవర్ అవ్వాలి. మీరు కనిపించక్కర్లేదు. బట్ ముగ్గు వేసేటప్పుడు మాత్రం వీడియో అయితే తీయాలి. సో వీడియో 2 విధాలు, ఒకటి మీరు కనిపించేలాగా, ఒకటి మీరు కనిపించకుండా. లక్కీ రంగోలు వేసేటప్పుడు మీరు కనిపించాలి, రిమైనింగ్ ముగ్గు వేసేటప్పుడు ముగ్గు కనిపిస్తూ వీడియో తీయాలి. అంటే లక్కీ రంగోలు వేస్తున్నప్పుడు ముగ్గు మీరు 2 కనిపించాలి. సో మళ్ళీ డౌట్స్ వస్తాయని మళ్ళీ ఇది కూడా యాడ్ చేస్తున్నాను. సో అందరూ మంచిగా ముగ్గు వేసి సెండ్ చేయండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.